తెలుసు దావీదు గెలుస్తాడని. కానీ అంతమంది అంత పెద్ద మనిషి ముందు నిలబడేసరికి కుర్రాడు కొడతాడో లేదో అని టెన్షన్ అనుకుంటుంది. కొట్టే వరకు ఆ టెన్షన్ తీరదు. ఆ రకంగా ఇలాంటి సందర్భం ఒకటి. ఒక దేశంలో ఆ రాజుగారు చాలా టెన్షన్గా ఉన్నాడు. కారణం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లోనే అవతలి దండు నుంచి, అంటే అవతలి క్యాంప్ నుంచి ఒక ఛాలెంజ్ వచ్చింది. ఆ ఛాలెంజ్కి సరిపోయినట్టుగా ఇప్పుడు వెళ్ళి ఒకడు పోరాడాలి. దేశంలో ఎవరికి ధైర్యం లేదు, ఈ రాజుగారికి అంతకంటే ధైర్యం లేదు. అలాంటి సందర్భంలో రాజుగారు చేతులు ముడుచుకొని చేతులు నలుపుకుంటూ తన సింహాసనం మీద ప్యాలెస్లో కూర్చొని ఉన్నాడు. ఈ యుద్ధం ఈ బయట అంత బాడీ తీరున్నారు కానీ ఎవరు యుద్ధం చేయటం లేదు. అయితే మీరు ఈ యొక్క 17 అధ్యాయంలో 1 సమూయేలు 17లో చూసినట్లు ఆఖరి ఆ సీన్లో ఆఖరికి వచ్చేసరికి 54వ వచనంలో అతని తలను తీసుకొని యెరూషలేముకి దావీదు వస్తాడు. అలాంటి సినారియో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ రాజుగారి దగ్గరికి ఉన్నట్టుండి ఈ రాజుగారు ఎంతో చక్కగా ఆసీనుడై ఉన్నాడు. భయంతో దేశం అంతా వణికిపోతుంది. ఈలోగా సభలో ఒక పెద్ద కలకలం రేగింది. కారణం ఏంటంటే ఒక అతను రాజుగారిని కలవాలన్నాడు. రాజుగారిని కలవడానికి అతనికి అవకాశం ఇస్తే రాజుగారి దగ్గరికి తెచ్చాడు. ఏంటి